ఏడుంది పెండ ఏడుందిరన్న అయ్యా పెండ కోసం పోతాను అలుకూతకు పెండ కావాలి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఈ లో ముగ్గు చూపెడితే ఓ ముగ్గు అనుకొని కథ ఓ ముగ్గు వేసింది. శుభాకాంక్షలు రాద్దాం వద్దారా మేము పిచ్చాలా ఏంటి మమ్మీ ఎవడు గురువారు ఏ పండుగ అయినా కానీ వెజ్ అవుతుంది. బతికినంత కాలం ఇట్లా తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా బతకాలి. బిగ్ బాస్ లో ఛాన్స్ అట్లా పోతారా అసలు ఇప్పుడు సెల్లు చూస్తానికే బతుకుతాను. కానీ పంపుతారో పంపురో అనుకున్నాం, కానీ చాలా మంది రేస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా మరి ఏమవుతుందేమో. ఇవాళ సంక్రాంతి పొద్దున్నే లేచింది, ఒక్కొక్కరి అయిపోయినాయి. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి సత్క, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ చాందిని, హ్యాపీ సంక్రాంతి. పెండ పెండ పాలకంటని మా మమ్మీని పాపం పొద్దుగాలని తీసుకొని రమ్మన్న, ఎందుకంటే రాదు అందరు వంచవుతారు మమ్మీ అన్నాక మమ్మీ పొద్దుగాలనే తీసిపెట్టింది. బలి ఎత్తాను ముగ్గు. ఇక్కడ మటన్ కొత్తానా ఉన్నదా పోగు? ఓహో అలే అల్లేనా ఎత్తాను తలకాయ బొక్కలకు అట, ఇగో తలకాయ బొక్కలకు వేలం పాటనట. ఈయన కోడి పందాలు జరిగా, కోడి పందాలు ఏడ చూసినా అందరు లేచి ముగ్గులు ఎత్తాను. ఇన్ని రోజులు నేను ఒక్కనే ఎత్తా అనుకుని ఇంత పొద్దున. ఇక ఆవు పెండ ఎన్నిక జోరు ముగ్గు ఎత్తు, తానాలు చేసి ఎత్తేంద్ర ముగ్గులు, అందరు తానాలు చేసి ఎత్తాను. హ్యాపీ సంక్రాంతి రా అందరికి, హ్యాపీ సంక్రాంతి అని కానిక జోరు చీర కట్టింది. సంక్రాంతి నేనైతే దీపం ముట్టించిన, ఇక అనిక అటుకులు ఎత్తాంది, మన వాళ్ళు ముగ్గు ఎత్తాండి. అయిందారా మరి ఏం చెప్తాను, సెల్లులు ఎత్తుకుంటుంటే అవుతుందా? ఇదే ఇవన్నదా రా మీ ఇష్టానికి చెప్తాను. మరి వైష్ణవానికి చూపెట్టింది ఏమంటే నేను చూపించా పొంగల్ రోజు డీజర్ లేదు కుండేసుకుంటే మంచిగా, అదే ఎందుకని నాకు పెట్టింది. ఇదే ఇచ్చిన కదా నాకు, అసలు అది చూడని కూడా ఉల్లే నేను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఈ లో ముగ్గు చూపెడితే ఓ ముగ్గు అనుకొని కథ ఓ ముగ్గు వేసింది. సరే తరలే బొబ్బాయి ఎట్లుంటారు అట్లనే సేమ్ ఇట్లనే ఉంటాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం గేమ్ పెట్టమంటారు? ఏమైనా గేమ్ ఆడతారా? అందులో గేమ్ అయితే ఏమో అనుకోలేదు. ఈటింగ్ ఛాలెంజ్ పెట్టానా? అటుకులు బుక్కడు మటన్ కోసం తిరిగినా కానీ దొరకలే. ఇలా మేము తినాం కానీ ఇలా అంటే ఫ్రెష్ దొరుకుతుంది, ఇలా తీసి పెట్టుకొని రేపని అనుకుందాం. అంటే మన వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు రాద్దాం వద్దారా. హ్యాపీ అంటే శుభాకాంక్షలు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న హ్యాపీ అంటే శుభాకాంక్షలు. అవునా? హ్యాపీ అంటే శుభాకాంక్షలు అట ఇయ్యాలని విన్నా. అంటే మనం చేయడానికి అదే కదా చూపెట్టి ఏం చేయండి ఏంటి దానికి మళ్ళీ హ్యాపీ అంటే హ్యాపీ అంటేనే శుభాకాంక్షలు అట, గుర్తు పెట్టుకోండి. తెలిపినట్టు అన్నట్టుగా హ్యాపీ సంక్రాంతి అని చెప్పమ్మా శ్రీ, చెప్తాం. సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఏంటి దానికి అంతే. తెలియని ముచ్చట ఏంటంటే దానికి ముందు విష్ అని పెట్టాలి. విష్ అంటే నేను కోరుకుంటాను, హ్యాపీ సంక్రాంతి అని రాస్తారు. కానీ మామూలుగా విష్ అంటే నేను కోరుకుంటాను. ఇప్పుడు ఇన్ని రోజులు మనం హ్యాపీ సంక్రాంతి అని రాశారు, కనుక ఏమున్నది హ్యాపీ అంటే శుభాకాంక్షలు అనుకుంటాను. అట్లని కాదు కానీ చెప్తాను నేను. రేర్ పీస్ దొరికింది అని సంక్రాంతి పండుగకు. శుభాకాంక్షలకు బదులు హ్యాపీ అని రాసిన అయిపోతుంది. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అని రాత్రి ఎట్లా పాడైతుంది? సంక్రాంతి అంటేనే కుండా చెరుకు గడ్డలు, ముగ్గులేసి ఆడేళ్ళు. లేకుంటే ఎట్లా మాకు అది వచ్చే 4 ఉన్నారు కుర్ర చిక్క తల్లి. సరే 5 అయిపోయింది. సరే ఇప్పుడైతే మన వాళ్ళు ఇంత బుక్కడంతా తింటారు, తిన్న తర్వాత ముగ్గుల పోటీ చూడండి. ఏం చెప్తాను రా, ఏం చెప్తాను?
జుట్టు ఒకటి పట్టిండు మీది, నువ్వే జుట్టు పట్టుకొని నువ్వే మీక్కుంటా నువ్వే ఎత్తే మేము పిచ్చాలమా? ఏంటి మమ్మీ ఎవడీడు? మంచి మంచి ఏరులు కింద ఓసులుగా నాటుముట్టు ఏరేరు. మనకు రేణుగా చెట్టు కాబట్టి ఏడుకోకుండా బొచ్చిన మంది ఏరుకపోయింది తెలుసా మనకంచి. ఏ అద్దు కింది అని నేరుండి కర్రేది చెట్ల మీద రాలి చెట్లు అని ఇట్లా అయినాయి చూసినా. ఊరి చింతకాయలు పడ్డాయి. చింతకాయ అయిపోయింది. మన వాళ్ళ ముగ్గులు వేసి ఈ టైం చిన్న తెరిచే వరకు కొంచెం అటు ఇటు పాలు పట్టడానికి టైం పట్టింది. లేకుంటే అప్పుడే అన్నిట్లలో పెట్టేసింది. ఇది మన సంక్రాంతి ఆయన గేమ్ పెట్టి ఇంకా తిరుగుదాం అదే అనుకున్నాం. పీడ పండుగ ముందు అంటారు, పండుగ రోజు కూడా అటు ఇటు పోతాడు ప్రయాణాలు. సో అట్లా బయటికి ప్లాన్ వేసుకోవాలి. ఇక్కడ ఇంటికాడ ఒక గేమ్ అయితే ప్లాన్ చేద్దాం. ఏం గేమ్ అనేది ఇల్లు తిన్న తర్వాత ముచ్చట. అయిపోయింది ఇలా సంక్రాంతి. మా ఫుడ్ వచ్చేసి వెజ్ బిర్యానీ. ఈ గురువారం ఒక్క పొద్దు దాన్ని చేసుకుంటేందో కానీ గురువారం ఏ పండుగ అయినా కానీ వెజ్ అవుతుంది. అన్నీ అయిపోయినాయి. ఈ వండుకొని తిండే లేటు. లెక్కనే ఉంది పురుసరాయి. ఎగిర్తాం మాడదా నాడమా? ఇది ఏంటిదే కదా? వెజ్ తెలుసు కానీ ఏంటిది? వెజ్ కర్రీయా? వెజ్ బిర్యానీ ఒకసారి అంటే ఒక అదేగా. నీకేం పడేయనే మసాలాలన్నీ తక్కువ వేసేయాలి అందిన. మరి మీకు టేస్ట్ వస్తుంది అట్లా? మాకు రాకుంటే నీ కడుపు నొచ్చేదానికంటే ఎక్కువనా? వీడియో తీస్తాను. అబ్బా ఎప్పుడన్నా వండుతానా నేను మసాలా పెరుగునికి ఎత్తారు మంచి టేస్ట్ వస్తుంది. మసలినాకేనా మసలు ముందే అని వండుతాను. బాస్మతి రైస్ అయితే మస్తు వస్తాయి. అన్నమయ్య కొంచెం టైం పడుతుంది. మీరు పోయి కొంచెం బ్లూలు పెట్టుకోపోయింది. మరి అక్కచెల్లాలి ఇద్దరు అయిపోయింది. రెడీగా ఉన్నారు. మీకు మటన్ పచ్చడి తెచ్చింటారు. గుడ్ బాయ్. మీరు వేసుకున్నాక గంజుడి దొబ్బుర్రి ఆ మటన్లో పెట్టారు. గంజు తీసుకోవాలి. సాత్గా చికెన్ తినచ్చా? తిన్నాక అంటే వెజ్ తింటాను అంత లేదు. అవును వెజ్ బిర్యానీ ఛాలెంజ్ పెడదా మరి తిన్నట్టు. మళ్ళీ తింటారు. నేను ఆల్రెడీ మంచిగా తినున్నా, ఏమద్దు. మంచిగా ఉంది. చప్పగా ఇంకొక చెంచాడు ఉప్పు వాడు కదా. ఉప్పు పడితే బీపీ పడుతుంది. ఎట్లుందిరా మటన్ పచ్చడి? మటన్ పచ్చడి పెట్టి ఇచ్చినాం. తిన్నారా మీరు ఇంతమంది? ఆల్రెడీ తిన్నాం. రోజు తినద్దు, కడుపు నొస్తుంది. సెటప్ చూసినా మంచిగా ఉంది ఎర్ర మన సెటప్. కానీ మంచిగా అండింది అనిక. గిసోటి అండినప్పుడే ఎందుకు అనిక సొంటి దొరుకుడు అదృష్టం అనిపిస్తుంది. అంటే అండినప్పుడు ఈ అన్నం వేసుకొని చల్లసారి పోసుకుంటే అన్న ఉందా? ఈసారి అసలు అన్ని చల్లసార్లు అవుతాయి. చికెన్ కొరుకుడు అయితే లేదు, ఏం లేదు. ఇగో ఫుడ్లు ఏమొచ్చినా అన్ని కలుపుకొని తినాలి, ఒక మసాలా తప్ప. మంచిగా జీర్ణం మంచిగా అవుతుంది. రేపు సాత్విక వెజ్ అండాలి పాప. రేపు ఇలా చికెన్ తిన, రేపు ఇంట్లో తినడా. టేస్ట్ ఉంది బేబీ, టేస్ట్ ఉందిలే ఈ వెజ్ బిర్యానీ, టేస్ట్ ఉందిలే. బతికినంత కాలం ఇట్లా తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా బతకాలి. పని చేసుకొని ప్రశాంతంగా బతకాలి. సాతగాని రోజులు అట్లా అనుకోవాలి. సాతగాని రోజులు పింఛను పెట్టుకోవాలి. మంచిగా ఉంది నీ అవ్వ. చిన్న కొద్ది పోతాను అనద్దు కానీ ఇలా మటన్ చికెన్ వండుకున్నా ఇంత తినపోదు కదా. ఇక నన్ను ఒకళ్ళు ఆపుకోండి ప్లీజ్. థమ్స్అప్ తసా ఈ సరిగ్గా అదే కూర్చుకున్నావా? నేను షోకేజ్కి ఎట్టిన ఒక్కటే అందరం తాగుడు. మళ్ళీ రేపు కూడా ఒకటి తెస్తారు. రేపు చికెన్ ఎట్లుందరా? మంచిగా ఉందా? అదే మరి నాకే టైపిద్దా పిల్ల మీద ప్రేమ కొద్దని. కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది. కొంతమంది వీడియోలో సాత్క ముగ్గు మంచిగా ఉంది అని కూడా పెట్టారు. సాత్క గీయాలని పెట్టి
అట్లా ఇష్టం ఉంటే అట్లా చెప్తారు. జెన్యున్గా ఎవరు చెప్తారు? బిగ్ బాస్ ఓన్లీ జెన్యున్. బిగ్ బాస్ అయ్యుడు బిగ్ బాస్లో ఛాన్స్ అట్లా పోతారా రా? అస్సలు అంటే ఎస్ ఆడిపోయి చిల్లు మరి చూసిన మాట నీళ్ళలో ఉంటాయి తప్పాయి. మీరు ఇంటికాడ ఏమైనా మంచిగా ఉంటారా? లొల్లులేగా మీరు కూడా. మీరు లొల్లి కాదు. కానీ రోజులో అక్కడ ఇంకా వేసుకోబుద్ధి అవుతుంది కానీ వేసుకో పాటు పండుగ పూట బొత్త వలిసింది అనుకో, తింటేనే పోతారు కదా. ఈడనుకో గిట్ట 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 అని కథం పారవేయచ్చు. బిడ్డలు వచ్చి అంటే తిన్నాయి అనుకో పుణ్యం వాళ్ళకు మస్తు పైసలు దొరుకుతాయి. ఎందుకంటే తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన వాళ్ళే అదృష్టవంతులు. నిజమే. రా. మా వాళ్ళు అయితే ఏం సంపాదించి పెట్టలే, మీ వాళ్ళు ఏం సంపాదించి పెట్టలే, మనకు మా వాళ్ళు ఏం సంపాదించి పెట్టలే. అనుకోళ్ళకైతే మంచిరాళ్ళు ఎకరాలు ఉండవు, 5-6 ఎకరాలే ఉండేనట మంచిరాలు. అందరు పొత్తుల మంచికి ఎకరం అనొచ్చుగా. ఫ్లాట్లు అయినా పెద్ద పెద్ద ఫ్లాట్లు. ఇప్పుడు అప్పుడు వాల్యూ లేదు భూమికి, అందుకే ఎందుకంటే తిండి కోసం బతికింది, ఇప్పుడు సెల్లు చూస్తానికే బతుకుతాను. పొద్దున ఫోన్ చూడద్దట. నిజం, నేను ఆర్టికల్ చదివాను. పొద్దున్న లేవగానే చూస్తావు తెలుసా. నేను కామెంట్ పేపర్ పొద్దున్నే తీకంచే మనం 9 తర్వాత ఫోన్ వస్తున్నాను పెట్టుకుందాం. హంసా తాగుతలే 20 రూపాయలు. అయ్యో దేవి ఏదో దయ్యం గుద్దుతుంది, నేను ఇంత పోయాలి ఈడ ముగ్గులో. అయ్యో నేను చెప్పలే దయ్యం తాగు పార్టీలు ఎత్తాను చూసినారు. ఇది గ్రాఫిక్స్ లో కడిగి గ్రాఫిక్స్ చేయరాదు. బా మంచిగా ఉంది, మంచిగానే ఉంది. మంచిగా లేకుండా తాగుతారు. మన ముగ్గుల పోటీ రిజల్ట్ మంచిగానే పంపారు కానీ తక్కువ మంది కానీ పంపిన కాడ మంచిగా అనిపించింది ప్రతి ముగ్గు. కానీ పంపురో అనుకున్నాం కానీ చాలామంది రెస్పాండ్ అయ్యారు, మంచిగా అనిపించింది. ఒక్కొక్క ముగ్గు చూస్తే నాకే అబ్బా అనిపించింది, సూపర్ అనిపించింది. కొన్ని ముగ్గులల్లో థింగ్స్ అని రాసిండు, అంటే ఛానల్ పేరు తప్పుగా రాసిండు. ఛానల్ పేరు తప్పుగా రాసిన సెలెక్ట్ చేయలే. మళ్ళీ కొంతమంది ఓన్ ముగ్గులు పంపిండ్రు, అవి కూడా సెలెక్ట్ చేయలే. కానీ కనీసం మన ఛానల్ పేరు మెన్షన్ చేసిన చాలని అనుకున్నాం. సో అట్లా చేసిన ప్రతి ముగ్గునైతే మేము సెలెక్ట్ చేసినాం, మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం పేరు ఊరు పేరు ఇచ్చి ముగ్గు డిస్ప్లే చేద్దాం. అట్లనే అవార్డ్స్ కూడా ఇద్దాం నెక్స్ట్ సంక్రాంతికి. సో సరళగా బతుకుతే అయితే మీకు ఏమైనా ముగ్గు నచ్చింది అనుకోండి, ఆ ముగ్గు నెంబర్ను కామెంట్లో రాయండి. సో ఎక్కువ కామెంట్ వచ్చిన ముగ్గును సెలెక్ట్ చేసి పోల్ చేద్దాం. ఇప్పటికైతే ఇవి ముగ్గులు. సో అవి సైడ్కి వస్తే ఆల్రెడీ వచ్చినాయి. సో మీకు ఏది నచ్చితే దానికి ఆ నెంబర్ ఓటింగ్ వేయాలి. సరే ఇప్పుడు నాకు పెడితే గేమ్ లేకుంటే ముచ్చట, లేకుంటే రేపు కనుమ రోజు గిట్టే పెడతాం. అందరికీ కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ కనుమ. నేను ఇదే ప్లేస్లో కూర్చొని తిన్నా. ఇప్పుడు చూడు మన వాళ్ళు అందరూ వచ్చి. నేను గేమ్ పెట్టలేదు, చెయ్యాలి ఏమైనా గేమ్ ప్లాన్ అంటే పెడదాం అనుకుంటాను. మరి మన వాళ్ళు ఆడతారు. ఈ పండుగ తర్వాత సిరీస్లు స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా మరి ఏమవుతుందేమో. ఏంటంటే టీం సపోర్ట్ లేదు. మొన్నటిదాకా సాత్విక బంద్ చేసింది, మళ్ళీ వస్తుంది. ఫస్ట్ నేను వర్క్ చేయ అన్నది ఏమనిపించిందో, తర్వాత షూటింగ్ చేస్తా అన్నది. షూటింగ్ చేస్తా కానీ వర్క్ చేయ అంటే సపోర్ట్ కూడా దాని మీనింగ్ అదే. కానీ ఇంకా ఇంత శాత కాకున్నా కానీ దీనికి ఎన్ని నొప్పులు ఉన్నా కానీ వచ్చి బాగా ఇది అని అన్నీ చూసుకుంటున్నది పాపం. ఇప్పటికి దానిలో ఆడుతుంది. మీరు చేస్తారా నేనే ఇదే సపరేట్ ఏమైనా స్టార్ట్ చేసుకున్నా అంటాను. ఇగో మాటలు అనుడు ఏముంది అనుకో, చెయ్యి ఏమైంది అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి పనులు. ఇప్పటికీ అనుకో 10 రోజులు అవుతుంది, దాదాపు 4-5 నెలలు అవుతుంది స్టార్ట్ చేయాలని. ఒక్క 2 నెలలు అవుతుంది పుడుతుంది అన్నప్పటి నుంచి. ఎక్విప్మెంట్లు బుక్ చేస్తే ఆ స్టాక్ ఉన్నాయని అన్న బుక్ చేసిన వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్లలో. పంపులు అంటే స్టాక్ లేదంట. స్టాక్ అల్లనేమో 3 ఉన్నాయి 4 ఉన్నాయి స్టాక్ అని పెట్టాడు అట్లా. సో అట్లా బాగా ఇబ్బంది అయింది. ఇలా గేమ్లు అట్లా పెడతాం, తర్వాత గేమ్లు తర్వాత. సరే గేమ్ ఏంటిది మరి అంటే కొన్ని గేమ్లు అనుకున్నాం కానీ డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం ఎక్కువ అవుతుంది, అంటే ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నది. మరి ఏం పెట్టాలని ఆలోచిస్తానా. వెనకనే వస్తానా సత్క దాదా సంక్రాంతికి పిండి చూడడానికి పెడదాం. గిన్నెల పిండి పోతాం, తప్ప ఓళ్ళు తక్కువ వస్తే వేయాలి. కానీ ఏమవుతుంది మరి చేద్దామా. పిండి ఉందా మీ ఇంటికాడ? పట్టించలేనా? ఇక మీకు ఇప్పుడు గేమ్ ఏంటుందో తెలుసు సార్ కనుమకు స్పెషల్.
ఏంటిది అప్పాలు చేసుడు పిండి విసికి కాదు కానీ పిండి ఊదుడు ఓకే ఫూఫ్ అని టక్కన వదులుతో వాళ్ళే ఎట్లా ముక్కులకేడవుతావు చేలకేడవుతావు కళ్ళకేడవుతావు 5,000 కిరాణా సామాన్ ఉట్టిగా వస్తుందా ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 అట్లా రాదు ఇది పండుగ స్పెషల్ పిండి ఊదుడు రెడీ ఫస్ట్ ఒత్తుకొని ఊదుడు అని పెట్ట వస్తానా నేను రెడీ రాదు ఎట్లుందా రాదు చాలా మంది అంటాను రాదు నల్లగా దగ్గర లెక్క నల్లగా దగ్గర లెక్క పైన ఎక్కువ పిండి పడతావు చూద్దామా సో మన వాళ్ళకు కనుమ స్పెషల్ గా ఇగో ఈ ఊదుడు పోటీ పెట్టినాం వెళ్తారు జాగ్రత్త మన బెలూన్లు కన్ను సక్క ఎట్లా చేసుకున్నాం ఐ డ్రాప్స్ కూడా తెప్పించిన టెన్షన్ పడకుండా కళ్ళల్లో పడ్డా కడుక్కొని మంచి ఐ డ్రాప్స్ వేసుకొని పండుకొని ఎవరిది తొందర ఫస్ట్ ప్రైజ్ 5,000 కిరాణా సామాన్ సెకండ్ ప్రైజ్ 2,500 సామాన్ తర్వాత 1000 సామాన్ అంతే అన్ని సామాన్లే రెడీ 1 2 3 మెల్లగా మెల్లగా మా ముట్టద్దు కూర్చొని ఊతాను చింతలు గిట్టు పోరా నాని లేకపోతే రాజన్నది కూత బాగున్నది 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 రాజు వచ్చినాడో సెకండ్ థర్డ్ డబుల్ థర్డ్ రా థర్డ్ వైష్ణవి ఫస్ట్ రాజు కంగ్రాచులేషన్ సెకండ్ అనిక థర్డ్ వైష్ణవి ఈ సామాన్ కొనుక్కొని ఫోటో పెట్టు 5,000 మంచిగా మీ సామాను కూడా అందరు అనిక సరేనా ఓ పిన్ని నీకు తెలియనట్టే రైట్ ఇది ఇలాంటి మన పండుగ రోజు గేమ్ మంచి అనిపించింది ఎట్లా అనిపించింది నాకు జోక్ అనిపించింది దీన్ని ఎడిటింగ్ చేయాలని సావ్ అవుతుంది ఇక ఇంతే ఇలాంటికి అయితే ఇది మనం ముచ్చట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో వల్ల ఈవినింగ్ చూస్తాను అందరికీ గుడ్ ఈవినింగ్ ఓకేనా బాయ్ బాయ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఉగాది 5,000 ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నా కదా అండ్ గెలుచుకున్న ప్రైజ్ మన కిరాణా సామాన్ తీసుకున్నా మొత్తం టోటల్ 5,000 అయినాయి నూనె డబ్బా సర్పు సబ్బులు ఇవన్నీ మిగతాయి నువ్వులు పువ్వులు అన్ని ఆ గేమ్ లో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది సో ఆ మనీతో మా పిజ్జాకి అవసరమయ్యే సామాన్ ఉంటుంది ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం